ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి. దీంట్లో కూడా మొన్న 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్స్ కావాలి, అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన దీపం 2 కింద 2,601 కోట్ల రూపాయలు ఇచ్చాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 13,584 కోట్ల రూపాయలు పే చేశాం. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు, అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పొగాకైతే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి. రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పామాయిల్కి ఇబ్బంది వచ్చినా, మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ